క్రిస్మస్ సంక్రాంతి పండుగ సందర్భంగా పేకాట, గుండాట, కోడిపందాలు వంటి వాటికి అనుమతులు లేవని తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు తెలిపారు. పండుగల నేపథ్యంలో ప్రజల్ని చైతన్యపరుస్తూ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకి అనుమతులు లేవని రూరల్ సీఐ చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. నేరస్తులు ఈ సైబర్ నేరాలంటే మన బ్యాంకుల్లో ఉన్న డబ్బుల్ని ఎస్ఎంఎస్ల ద్వారా కానీ ఫాల్స్ మెసేజ్ల ద్వారా కానీ లేదా ఫాల్స్ కేసుల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారని భయపెట్టడం ద్వారా కానీ మన యొక్క నంబర్కి ఫోన్ చేసి మీరు ఆ కేసులో ఉన్నారు, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశారు అది ఇదని చెప్పి భయపెడతారు. దయచేసి కొత్త వ్యక్తులు కానీ ఇంటర్నేషనల్ కాల్స్ కానీ ఏవచ్చినా కానీ ప్రజలు ఆలోచించి సమాధానం చెప్పాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళ బ్యాంకు వివరాలు, కేవైసీ వివరాలు, వాళ్ళ యొక్క ఓటీపీ నంబర్లు కానీ దయచేసి ఎవరికి పొరపాటును కూడా ఇవ్వకూడదు. అట్లా ఇచ్చినట్లయితే వెంటనే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు వెంటనే మిస్ అవుతాయి. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి.